వాన పడితే చాలు పొంగి పొర్లే నాలాలతో భాగ్యనగరం మొత్తం జలమయమవుతుంది. రోడ్లు, ఇళ్ళు అన్నీ కూడా చెరువుల్ని తలపిస్తాయి. ప్రతి వానాకాలానికి ముందు వరద నివారణకు తగిన చర్యలు తీసుకుంటాం అని అధికారులు చెబుతున్నప్పటికీ వర్షాకాలంలో ముంపు దృశ్యాలు మనం చూస్తూనే ఉంటాం. నగరంలో వరద నీటి కాలువల సమస్య వల్లే ఈ పరిస్థితులని గుర్తించిన యంత్రాంగం వాటి ఆధునీకరణ పనులు చేపట్టింది. 2000 సంవత్సరంలో ముంపు అనుభవాలతో సమస్య శాశ్వత పరిష్కారం కోసం అప్పటి ప్రభుత్వం వ్యూహాత్మక నాలా అభివృద్ధి పథకం కింద మొదటి దశలో 985 కోట్ల పనుల్ని జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో చేపట్టింది. మరి ఆ పనులు 80% పైగా పూర్తయినట్లు అధికారులు కూడా చెప్పారు. కొన్ని సమస్యలు, కోర్టు కేసులు వంటి అవాంతరాలతో ఆ మిగతా పనులు ఏవైతే ఉన్నాయో అవి పూర్తి కాలేదు. ఈ పనులు చేయాల్సిన జీహెచ్ఎంసీ ఇప్పటికే వ్యూహాత్మక రహదారుల అభివృద్ధి పథకం తదితర పనుల కోసం చేసిన రుణాలకి ఏటా భారీ నిధులు మళ్లించాల్సి వస్తోంది. ఈ నేపథ్యంలోనే తక్కువ వడ్డీకి వరద నివారణ ప్రాజెక్టులను రుణాలిచ్చే జపాన్ ఇంటర్నేషనల్ కోఆపరేషన్ ఏజెన్సీ జైకా నుంచి రుణం పొందాలని భావించింది. వరద నివారణ పనుల కోసం అంటే మన కరెన్సీలో చెప్పాలి అంటే 5135.15 కోట్ల మేర రుణం కోసం జీహెచ్ఎంసీ పంపిన ప్రతిపాదనకు జైకా నుంచి సానుకూల స్పందన లభించినట్లు తెలిసింది. ప్రాజెక్టుకు సంబంధించి జైకా ప్రతినిధులు క్షేత్రస్థాయి పరిశీలన అనంతరం ఈ నిధులు మన గవర్నమెంట్కి అందనున్నాయి. వరద నివారణ చర్యల్లో భాగంగా వరద కాలువల ఆధునికీకరణ, కొత్త వరద కాలువల నిర్మాణం, చెరువుల పరిరక్షణ, సుందరీకరణల కోసం ఈ నిధులు తీసుకోనున్నారు. ప్రాజెక్టు కాల పరిమితి దాదాపు 8 ఏళ్లు ఉంటుంది. ఇందులో జైకా ప్రతినిధులు క్షేత్రస్థాయి పరిస్థితుల్ని అధ్యయనం చేసేందుకే దాదాపు ఏడాది టైం పడుతుంది. అనంతరం లోన్ అగ్రిమెంట్, ప్రాజెక్టు కన్సల్టెంట్ నియామకం, పనుల డిజైన్లు, టెండర్లు, కాంట్రాక్ట్ ఎంపిక వంటివి పూర్తయ్యేందుకు 2 నుంచి 3 ఏళ్ల వరకు టైం పడుతుంది. జైకా నుంచి అందే రుణం అంటే ఏదైతే 5135 కోట్లున్నాయో వాటితో హైదరాబాద్ అర్బన్ అగ్లమరేషన్ వరకు 450 కిలోమీటర్ల మేర వరద కాలువల ఆధునికీకరణ, కొత్త వాటి నిర్మాణం, బాక్స్ డ్రైయర్ల నిర్మాణం చేయనున్నారు. ఓఆర్ఆర్ వరకు ప్రాంతాన్ని హెచ్ఐయుఏగా వ్యవహరిస్తున్నారు. హెచ్యుఏ పరిధి వరకు ప్రస్తుత జనాభా 1.40 కోట్లు కాగా 2036 నాటికి ఇది 2 కోట్లకు చేరుకోనుందన్న అంచనాతో ఈ ప్రతిపాదన రూపొందించారు. వరద నివారణ చర్యల కోసం ఈ నిధులతో చేపట్టే పనుల వల్ల పలు ప్రభుత్వ, ప్రైవేట్ భవనాలతో పాటు రోడ్లు, వంతెనలు, విద్యా సంస్థలు, ఆసుపత్రులు, యుటిలిటీస్ వంటివి దెబ్బతినకుండా ఉంటాయని అధికారులు తమ నివేదికలో పేర్కొన్నారు. వరద సాఫీగా ప్రవహించేందుకు వరద కాలువల నిర్మాణాలకు ఎలాంటి ఆధునిక సాంకేతిక వినియోగించాలో ఇంకా తుది నిర్ణయం తీసుకున్నప్పటికీ జపాన్ తరహాలో భూగర్భ సొరంగాల మాదిరిగా వరద నీరు మళ్లించే నిర్మాణాలు చేయాలన్న ఆలోచనలో అధికారులున్నారు. జపాన్ రుణం తీసుకోనుండటం కూడా అందుకు ఒక కారణం కావచ్చు. నగరంలో 13 మేజర్ వరద కాలువలు, 150కి పైగా చిన్న, మధ్య తరహా చెరువులు, 3 పెద్ద చెరువులు అనగా హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్, హుస్సేన్ సాగర్ ఉన్నప్పటికీ కూడా 2020లో వచ్చిన వరదలో జరిగిన భారీ నష్టంతో మున్ముందు ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండేందుకే ఎస్ఎన్ఏపీ కింద పనులు చేపట్టారు. జపాన్లో టోక్యో శివార్లలోని మెట్రోపాలిటన్ ఏరియా ఔటర్ అండర్ గ్రౌండ్ డిశ్చార్జ్ టన్నెల్ తరహాలో మన నగరంలో వరద నీటి పరిష్కారానికి అవకాశం ఉంటుందా అనే దిశలో అధికారులు ఆలోచన చేస్తున్నారు. అయితే అందుకు తగిన సాంకేతిక సహకారం, క్షేత్రస్థాయి పరిస్థితులు పరిగణలోకి తీసుకోవాల్సి ఉంది. జీకెన్స్ ప్రాజెక్టు ప్రసిద్ధి చెందిన అది ప్రపంచంలోనే అత్యంత భారీ వరద నీటిని మళ్లించే సొరంగ మార్గం ప్రాజెక్ట్. దాని పొడవు 6.3 కిలోమీటర్లు. భూమి కింద 22 మీటర్ల లోతున నిర్మించారు. 177 మీటర్ల పొడవు, 78 మీటర్ల వెడల్పు, 25 మీటర్ల ఎత్తులో ఒక్కొక్కటి 500 టన్నుల బరువైన 59 రీఎన్ఫోరో కాంక్రీట్ స్తంభాలతో భారీ నీటి నిల్వ ట్యాంక్ నిర్మించారు. 78 పంపుల ద్వారా సెకనుకు 200 మెట్రిక్ టన్నుల నీటిని నదిలోకి మళ్లించే సామర్థ్యం ఉంటుంది. 5 ప్రాంతాల్లో నీటి నియంత్రణ ఏర్పాట్లు కూడా ఉన్నాయి. మరి ఇలాంటి ఔటర్ అండర్ గ్రౌండ్ డిశ్చార్జ్ టన్నెల్ తరహా నిర్మాణాలు జరిగి మన భాగ్యనగరం నాలాల కష్టాలు తీరుతాయని మనం కూడా ఆశిద్దాం.